నియోజకవర్గంలో పనులు ప్రారంభించి అదేవిధంగా నడుస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మిగతా పనుల మీద కూడా వెన్నిటి సమీక్ష చేయాలన్న ఒక ఆలోచనతోని గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కోడం నాగేష్ గారు, నేను మిగతా అధికారులంతా కూడా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయం ఆదిలాబాద్లో దాదాపు 69 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులు ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇంకా 25-30% పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ రీతిన పనులు నడిస్తే ఇంకొక 4 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యాలయాలు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. రేపు రాబో శాసనసభ సమావేశాల్లో కూడా గతంలో మంజూరైనటువంటి పనులు ప్రారంభమై శంకుస్థాపనకు చేసి మరి మధ్యలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి బిల్డింగ్లు వీటన్నిటి మీద కూడా రేపు ప్రభుత్వంతో చర్చించాలి, అదేవిధంగా అసెంబ్లీలో ప్రస్తావించాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క పెండింగ్ పనుల మీద సమీక్ష చేయడం జరిగింది. ఇదే కాకుండా బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి, సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి, అదేవిధంగా పంచాయత్ రాజ్, ఐటీడీఏ ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రోడ్లు కూడా దాదాపు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ బిల్డింగ్లకు నిధుల ఇబ్బంది ఉంది, మిగతా ఆటంకాలు ఏమున్నాయి, మరి అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ నుండి ఆదిలాబాద్ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిధులేమొచ్చినా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికైనా మిగతా ప్రాంతాలకు నిధులు ఇవ్వరా అని ఒక నానుడి, ఆ రకమైనటువంటి మాటలు ఏ రకంగానైతే ఉండను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి అనేది కేవలం ఆ రంగారెడ్డి జిల్లాకు లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గాలకు, ఆ జిల్లాలకే పరిమితమైనట్టు కొన్ని సందర్భాల్లో మాకు కనిపిస్తూ ఉన్నది. ఏ ఉద్దేశంతోనైతే మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి అన్ని జిల్లాలకు సరిసమానంగా లేదా అన్ని జిల్లాలను సరిసమానంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రం, ఆ యొక్క ఆలోచనతోనే మనమంతా కూడా సాధించుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చే 10 సంవత్సరాలు, 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆంధ్ర పాలకులు ఏదైతే ఒక వ్యత్యాసం చూపించే ప్రయత్నం చేసినో వెనకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా మీద, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాను మరీ వెనకేసే విధంగా కొంత చర్యలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రభుత్వంతో మాట్లాడతాం. తప్పకుండా ఇవన్నిటి కూడా పూర్తి చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం.